చూడొచ్చు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ అయితే మహారాష్ట్ర మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే రాజకీయ క్రోధుడు శరద్ పవార్ మీద ఆయన వ్యూహాలు ఫలిస్తాయని చెప్పి మెయిన్గా ఆయన మీద డిపెండ్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఆయనకు రాజకీయ పట్టు నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన మీద డిపెండ్ అయినప్పటికీ ఇక్కడ బీజేపీ మాత్రం తన సత్తా చాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు శివసేన ఇటు అజిత్ పవార్కు సంబంధించినటువంటి ఏదైతే ఎన్సీపీ ఉందో రెండు స్థానిక పార్టీలైనటువంటి ఇటు శివసేన కావచ్చు ఇటు ఎన్సీపీ కావచ్చు వీటిని చీల్చి ఇటు అజిత్ పవార్ ఇటు షిండే ఈ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి మధ్య ఇటు కాంగ్రెస్ తోటి శరద్ పవార్ కావచ్చు ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఇటు మహా వికాస్ అఘాడీ ఏదైతే ఉందో ఇది వీళ్ళు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మహాయుతి బీజేపీ ఇటు షిండే వర్గం అదేవిధంగా అజిత్ పవార్ వీరు ఇందులో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మొదటి నుంచి ఏదైతే ఇక్కడ పార్టీలు స్థానిక పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి శివసేన పార్టీ అక్కడ వారి గుర్తును గుంజుకొని మరి అంటే బాల్ ఠాక్రే విధానానికి వ్యతిరేకంగా వెళ్లారు. మరాఠీల ఏదైతే మనోభావాలు దెబ్బతీశారు. ఈసారి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి శివసేనకు మద్దతు లభిస్తుంది. అదేవిధంగా శరద్ పవార్ ఏదైతే ఎన్సీపీని స్థాపించి అదేవిధంగా లోకల్ మరాఠీలకు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి వారికి అంటే వారికి ఆత్మగౌరవంగా నిలిచింది. ఇక్కడ ఈసారి ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఎవరైతే అజిత్ పవార్ ఉన్నారో ఆయన పార్టీని వీడి బీజేపీకి వెళ్ళడం జరిగిందని చెప్పేటువంటి ఈ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలు విభిన్నంగా తీర్పిస్తారని చెప్పి ఊహించినప్పటికీ అనూహ్యంగా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ స్థాయిలో అంచనా వేయలేదు. ఆ స్థాయికి మించి ఈ సీట్లు సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహారాష్ట్రలో 288 స్థానాలు ఉంటే దాదాపు ఇప్పటికే 220 పైచిలకు స్థానాల్లో బీజేపీ కూటమి మహాయుతి కూటమి లీడ్ కొనసాగుతుంది. దాదాపు 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇటు అజిత్ పవార్ ఎన్సీపీగా ఇటు షిండే శివసేన వర్గం కావచ్చు వీరు లీడ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మహాయుతిలోని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పోటీ చేసినటువంటి కోప్రి ప్రాంతం నుంచి ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎంగా ఉన్నారో వీరిద్దరూ దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ బారామతి నుంచి ఆయన కూడా పూర్తి లీడ్లో కొనసాగుతున్నారు. వర్లీ నుంచి ఆదిత్య ఠాకరే ఈయన లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి మనం ఇక్కడ ప్రస్తావిస్తే పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా మనం ఇక్కడ ఆసక్తిగా గమనించవచ్చు. ఎందుకంటే ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు ఇస్తే చాలు ఇక్కడ ఏం చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడి వెళ్ళారు. దాని గురించి ఆలోచన చేయాలని చెప్పి ఆయన పర్యటించిన ప్రాంతాలు పూణే, షోలాపూర్, లాతూర్, బల్లార్పూర్ నుంచి డెగ్లూర్ ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఇక్కడ ఆ ప్రభావాన్ని కూడా చూపిందని చెప్పవచ్చు. అయితే మహారాష్ట్రలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏదైతే బీజేపీ కూటమి ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. అక్కడ విజయం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే తప్పాయని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ జేఎంఎం కావచ్చు కాంగ్రెస్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఏదైతే జేఎంఎంతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసింది. ఇక్కడ కూటమి దాదాపు మ్యాజిక్ ఫిగర్ 41గా మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఇప్పటికే వారి పూర్తి స్థాయి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే మనం మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది కాంగ్రెస్ కూడా ఇక్కడ జేఎంఎం పొత్తులో ఉండడంలో భాగంగానే ఇక్కడ ఆధిక్యత ప్రదర్శించింది అనేది మెయిన్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జేఎంఎం ఎవరైతే హేమంత్ సోరెన్ వారి ఇంతకు సీఎంగా పనిచేశారో ఆయనను ఇటు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు ఈడీ ఎంక్వైరీ కావచ్చు ఆయనను జైల్లో వేయడం ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఈ బీజేపీకి కొంచెం వ్యతిరేక పవనాలు వీసాయని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కూడా స్వీకరించలేదని కూడా తెలుస్తుంది. అయితే జేఎంఎం కాంగ్రెస్ కూటమి అక్కడ ఎన్నికల వ్యూహాల్లో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం దిశగా పయనిస్తున్నాయి.